తిరుపతి గంగమ్మను దర్శించుకున్న అనంతరం మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ ఈవీఎంలతో కాకుండా నిజాయితీగా ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలే తప్ప అక్రమ మార్గాల్లో కాదని హితవు పలికారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణల పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో చూసుకుందాం, ఈవీఎంలు లేకుండా దొంగ ఈవీఎంలను మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న